4th డే టార్గెట్ కంప్లీట్ చేశారా? కంప్లీట్ చేయని వాళ్ళు ఇంకా టైం ఉంది, చేసేయండి. ఇంకా రేపటి టాపిక్స్ వచ్చేసి మార్నింగ్ ఎస్ఎన్టీలో, అవును ఎస్ఎన్టీ అందరిది డిఆర్డిఓ వరకు కవర్ అయిపోయింది కదా, సో అవన్నీ వాళ్ళు ఇంకా అయిపోగొట్టేసేయండి. రేపైతే ఐసీటీలో ఐసీటీ పాలసీ ఉంటుంది, డిజిటల్ ఇండియా మిషన్ ఉంటుంది, అందులో ప్రోగ్రామ్స్తో పాటు ఈ గవర్నెన్స్కి సంబంధించిన ఇనిషియేటివ్స్ ప్రోగ్రామ్స్ కూడా చదవండి. తర్వాత పాలిటీలో రాజ్యాంగం మౌలిక స్వరూపం చదివేయండి. ఇందులో ఉండే కేసెస్ ఇంపార్టెంట్. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో పార్లమెంటు వర్సెస్ సుప్రీంకోర్టుకి సంబంధించిన విషయాలు బాగా చదవండి. నెక్స్ట్ ఎకనామీలో ఇవాళ 5th ప్లాన్ వరకు కంప్లీట్ చేశారు కదా, నెక్స్ట్ 6th ప్లాన్ నుంచి 12th ప్లాన్ వరకు చదివేయండి. తర్వాత హిస్టరీలో విష్ణుకుండిన్లు, వాళ్ళ చరిత్ర కూడా సింపుల్గానే ఉంటుంది కాబట్టి ఈజీగానే అయిపోతుంది. ఓకే, రేపైతే సింపుల్గానే ఉంది ప్లాన్, బట్ టార్గెట్ అయిపోయింది కదా అని రిలాక్స్ అవ్వకండి. తక్కువ టార్గెట్ ఇస్తున్నామంటే అర్థం ఇంతకుముందు చదివినవి మర్చిపోకుండా రివిజన్ చేయాలని అర్థం. సో తెలుసుగా ఎలా రివిజన్ చేయాలో. రేపటి టార్గెట్ అంతా ఫినిష్ చేసి ఇవాళ చదివినవి నిన్న చదివినవి కూడా చదవాలి. తర్వాత ఎల్లుండి నిన్నటికి పోర్షన్ వదిలేసి ఇవాళ రేపు ఏం చదివారో ఎల్లుండి రివిజన్ చేయాలి. ఇలా చేసుకుంటూ పోతే ఒక్కో టాపిక్ని 3 times రివిజన్ చేసినట్టు ఉంటుంది. అయినా సరే మర్చిపోతాం కాబట్టి మీరు డైలీ చదివినప్పుడు డైరెక్ట్గా ఆ రోజు టార్గెట్కి దగ్గర వెళ్ళిపోకుండా ముందు నుండి పేజెస్ తిప్పుతూ వెళ్ళండి. ఎలా అంటే రేపు హిస్టరీనే ఉంది, హిస్టరీలో విష్ణుకుండలు చదవాలన్నప్పుడు డైరెక్ట్గా బుక్ ఓపెన్ చేసి విష్ణుకుండల దగ్గరికి వెళ్ళిపోకూడదు. బుక్ ఫస్ట్ నుంచి ఓపెన్ చేసి ఫస్ట్ ప్రాక్ చరిత్ర, తర్వాత శాతవాహన పూర్వయుగము, తర్వాత శాతవాహనులు, తర్వాత వారి పరిపాలన, ఇక్ష్వాకుల పరిపాలన, ఇలా అలా పేజెస్ తిప్పుతూ నిదానంగా చూస్తూ వెళ్ళండి. చదవమని చెప్పట్లేదు, జస్ట్ చూస్తూ వెళ్ళండి. బ్రెయిన్కి అర్థమైపోతుంది, రీకాల్ చేసేస్తుంది. ఆల్రెడీ 3 times చదివారు కాబట్టి దానికి డైలీ న్యూరన్స్ని యాక్టివేట్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఎగ్జామ్లో ఏదైనా బిట్ వస్తే అది ఏ నెంబర్ పేజ్లో ఎటు సైడ్ ఉందో ఏ లైన్లో ఉందో కూడా చెప్పే కెపాసిటీ మన బ్రెయిన్కి ఉంటుంది. అంత అవసరం లేదు, జస్ట్ మనం క్వశ్చన్ గుర్తుపట్టి 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేంత నాలెడ్జ్ చాలు. వన్స్ అగైన్ చెప్తున్నా, చదవడం అంటే బ్లైండ్గా అక్షరాలు చదువుతూ వెళ్ళడం కాదు, అందులో మీనింగ్ చూస్తూ వెళ్ళాలి. ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంటే. మీకు ఏ ఒక్క పదం అర్థం కాకపోయినా గూగుల్, యూట్యూబ్, వాట్సాప్ ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరిని అడిగి దానికి మీనింగ్ తెలిసాకే ముందుకు వెళ్ళండి. మనకు చదవడం ఇంపార్టెంట్ కాదు, తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓకేనా? సబ్జెక్ట్ని తెలుసుకుంటూ చదువుదాం. ఆల్ ది బెస్ట్. మరి గుడ్ నైట్. మీరు ఎలాగో కామెంట్ చేయరు, అడిగినా నేను ఎందుకు హర్ట్ అవ్వాలి, అందుకే అడగను. బాయ్. బట్ కామెంట్స్ చేస్తేనే నాకు అర్థమవుతుంది ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఫాలో అవుతున్నారని. ఆ పర్సన్ వచ్చి టెలిగ్రామ్లో మెసేజ్ చేసినా కూడా ఓ మన వాళ్ళే కదా అని త్వరగా రెస్పాండ్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ డైలీ కామెంట్స్ చూస్తేనే టార్గెట్ చెప్పాలనిపిస్తుంది, లేదంటే ఎందుకు లేవు ఊరికే నాకు నేనే చదువుకుందాం అనిపిస్తుంది. బట్ పోటీ ఉండాలి కదా, ఎంత పోటీ ఉంటే అంత బాగా చదవగలం, అంతే. బాగా నేర్చుకుందాం, అందుకే అడిగా, ఇంకేం లేదు. సర్లేండి, చదువుకోండి ఇంకా. బాయ్. ఐ థింక్ ఇదే లాస్ట్ టార్గెట్ అనుకుంటా. నేను రేపటి నుంచి చెప్పను, మీరే చదువుకుంటూ వెళ్ళిపోండి. జస్ట్ పోస్ట్లో పెడతా ఇవాళ ఈ టాపిక్స్ కవర్ చేయండి అని, ఇంత సోది అని చెప్పనులేండి. జస్ట్ డైలీ టార్గెట్స్ కమ్యూనిటీ పోస్ట్లో పెడతా, అవి చూసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. టాటా.